హాయ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా హెల్తీగా సింపుల్గా రాగి పిండితో ఉప్మా చేద్దాము. దానికి కాంబినేషన్గా ఇలా పల్లీల చట్నీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు రాగి పిండితో జావ కాకుండా ఇలా ఉప్మా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు జీడిపప్పులు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేంపి పక్కన పెట్టేసుకోండి. మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మెత్తగా అవుతాయి, మనము వాటర్లో కుక్ చేస్తాం కాబట్టి. అందుకే నేనైతే పక్కన తీసి పెట్టేసుకుంటాను. కొంచెం ఆవాలు జీలకర్ర అదే ప్యాన్లో వేసేయండి. కొన్ని మినపప్పు, అలాగే చిన్న పచ్చిమిర్చి, పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్ ఒక హాఫ్, అలాగే టొమాటో ఎక్కువ మగ్గక ముందే కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు అయితే గ్రీన్ పీస్ కూడా తీసుకోండి. సిమ్లో పెట్టేసి ఇవన్నీ మంచిగా మగ్గించుకోండి. మీరు ఇంకా కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నేను ఇంకేం వేయలేదు. తర్వాతకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. సో మనకి డైరెక్ట్గా మీకు రాగి పిండితో ఉప్మా రాదు, అంటే కొంచెం నార్మల్ ఉప్మా తిన్నట్టే ఉండాలి అంటే హాఫ్ కప్పు ఉప్మా. మీరు ఉప్మా రవ్వ ఎంత వేసుకుంటారో రాగి పిండి కూడా అంతే వేసుకోండి. అది కూడా నేను హాఫ్ కప్పు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి మనకి ఉప్మాను అలాగే రాగి పిండి గోల్డ్ కలర్ అయ్యేంత వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఇంకా వాటర్ వేసి కుక్ చేసుకోవడమే. నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి, బట్ ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం మనము రాగి పిండితో చేస్తే చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. సో నేనైతే మా పిల్లలకి కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీ లాగానే ఇస్తాను, ఎక్కువ పొడి పొడి అలా ఏం కాదు, తినడానికి బాగుంటుంది అనేసి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి లాస్ట్లోకి అయితే నేను ఇంకా మనం ఇందాక వేపుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు, అది కూడా వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. అంతే. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి. అండ్ హెల్దీ కూడా, రాగి పిండి వేసాం కదా, నార్మల్ ఉప్మా తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి హెల్దీగా చేసుకోండి. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మాని ఈ పల్లీల చట్నీ కాంబినేషన్తో తింటే ఇష్టంగా తింటారండి. నిజంగా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ప్లేట్లోకి ఉప్మా పెట్టేసుకుంటున్నాను. కొంచెం చల్లారిపోవాలి, పిల్లలు తినేలోపు చల్లారుతుందని. ఒక హాఫ్ కప్పు పల్లీలు, పచ్చిమిర్చి, మీకు ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి, 2-3 వెల్లిపాయలు ఆయిల్లో రోస్ట్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా ఇది గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఒక చిన్న ఆనియన్, చిన్నదంటే చిన్నది, పెద్దగా ఉంటే ఒక హాఫ్ వేసుకోండి. టమాటో పండుది ఒకటి వేసుకోండి. మంచిగా ఇది కూడా, ఈ రెండు కూడా మనకి ఆయిల్లో మంచిగా వేగిపోవాలి. కొంచెం చింతపండు, ఎక్కువ ఏం కాదు, లైట్గా నేను నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. సో మనకి ఇది కూడా మంచిగా మగ్గిన తర్వాతకి మిక్సీ పట్టేసుకోండి. సో ఫస్ట్ పల్లీలు పట్టేసుకున్నాక నెక్స్ట్ ఆనియన్ టొమాటో కూడా పట్టేసుకోండి. తర్వాతకి మనము కొద్దిగానే ఎక్కువ వేసినట్టు మళ్ళీ ఇంకా నేనైతే చాలా తక్కువనే యూజ్ చేస్తాను చింతపండు. సరే ఇందులోకి బాగుంటుందని వేస్తున్నాను. కొంచెం చింతపండు వాటర్ వేసేసి ఇంకొంచెం సాల్ట్ వేయండి, అంతే. మీరు తిక్కుగా కాదు, ఉప్మాలోకి కొంచెం జారుడులాగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని పోపు ఖచ్చితంగా వేసుకోవాలి, సింపుల్. సో ఉప్మాకి ఈ చట్నీ బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఈ రెండు కాంబినేషన్తో తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ. సో ఒక్కసారి ఈ రెండు కాంబినేషన్తో చేసి మీ పిల్లలకు పెట్టండి, మంచిగా తిని పెట్టేస్తారు. ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.